ఆ మనిషి బతుకసలు బతుకే కాదు. విడిపోయి కూడే వేళ భారాలే తీరేను, దూరాన నావే నాడో తీరాన్ని చేరేను. ఇంకొక జన్మంటూ ఆ దేవుడు నాకిస్తే మళ్ళీ ఈ బంధం నాకెమ్మని వరమడిగేస్తా. ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంధమే నాడు తీరనిది. నేనున్న ఈ రోజు నేలేని ఆ రోజు. ఇంకొక జన్మంటూ ఆ దేవుడు నాకిస్తే మళ్ళీ ఈ బంధం నాకెమ్మని వరమడిగేస్తా. ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంధమే నాడు తీరనిది. అమ్మా నాన్న, దయచేసి నా మీద కోపం తెచ్చుకోకండి. నేను మన కుటుంబం కోసం ఇలా చేశాను. నేను మళ్ళీ ఖచ్చితంగా మన ఇంట్లోనే పుడతాను. మీరు ఎప్పుడు కూడా నా మీద కోపంతో ఉండొద్దు. మీరంటే నాకు ఎప్పుడు ప్రేమనే. అన్నా, నిజంగా సారీ అన్నా. ఆ టైంలో నీకు చెప్పాలనుకున్నాను, కానీ నాకేం చేయాలో తెలియక ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. వదినా, మీకు కూడా సారీ. ఖచ్చితంగా నేను మళ్ళీ మీ కొడుకు పుట్టి మీ దగ్గరకు వచ్చి మిస్ అయిన ప్రేమ మొత్తాన్ని మళ్ళీ దక్కించుకుంటాను. అక్క, బాగున్నావా? ఆరోగ్యం జాగ్రత్త. అన్న ఎక్కడో ఉంటాడు కదా, నువ్వు వారానికి కానీ 2 వారాలకు ఒకసారి ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటూ, సరేనా? నీకి ఏంటి నువ్వు ఈ మధ్య బాగా అలర్ట్ చేస్తున్నావు? తినట్లేదు, ఎవరి మాట వినట్లేదు. నేను అన్నీ చూస్తూ ఉంటాను. బాగా చదువుకొని విజయ్ మామ చెప్పినట్లు వింటూ ఉండు. నిక్కి, ఇప్పుడు నేను విజయ్ మామ ఇద్దరు ఒకటే నీకు, సరేనా? ప్రజ్ఞ, బాగున్నావా బంగారం? టైంకి తింటూ బాగా చదువుకుంటూ ఉండు. చెల్లిని బాగా చూసుకో. అమ్మా నాన్నలను కూడా నువ్వే బాగా చూసుకో. నీకేం కావాలన్నా కూడా విజయ్ మామని అడిగి తీసుకో. బాగా చదువుకొని మంచిగా ఉండాలి. ఏమైంది మీ అందరికీ? నేను లేనప్పుడు ఎందుకు అందరు ఇలా ఎవరికి ఎవరు మాట్లాడుకోకుండా ఇలా ఉన్నారు? మీరందరూ అక్కడ అలా ఉంటే నేను ఇక్కడ ఎలా హ్యాపీగా ఉంటాను? మీరు ఎవ్వరూ నా కోసం బాధపడొద్దు. నేను ఎక్కడికి వెళ్ళలేదు. ప్రతిరోజు నేను మన ఇంటి దగ్గరలోనే ఉంటూ మీరందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారని చూస్తూనే ఉన్నాను. నేను ఎప్పుడెప్పుడు మన ఇంటికి వచ్చేయాలా అని ఎదురు చూస్తున్నాను. ఖచ్చితంగా నేను మన ఇంటికి వచ్చేసి మళ్ళీ మీ అందరినీ కలుస్తాను, సరేనా? మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఇంకొక జన్మంటూ ఆ దేవుడు నాకిస్తే మళ్ళీ ఈ బంధం నాకెమ్మని వరమడిగేస్తా. ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంధమే